आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించబడింది। గార్ల మండల కేంద్రంలో ఈ బంద్ విజయవంతంగా కొనసాగింది। విద్యాశాఖ మంత్రిని ఇప్పటికీ నియమించకపోవడాన్ని విద్యార్థి నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు। ప్రభుత్వంలో మద్యం రంగానికి ప్రాధాన్యతనిచ్చి విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు। పద్దెనాలు గడుస్తున్న విద్యార్థులను భ్రష్టు పంచే చేస్తున్నా తప్ప ఇంతవరకు బలోపేతం చేసే నువ్వు ఎవరికి లేవు। మిస్ వరల్డ్ హైదరాబాద్లో నిర్మించి చేసినావు, దానికి 8,000 అంటే సంవత్సరం మీద 9 నెలలు గడుస్తూనే ఉంది ఈనాటికి। అయినా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి కేటాయించకపోవడం అనేది ఎంతవరకు సిగ్గుచేటో ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే। ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మనందరికి కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం। ఈరోజు ప్రభుత్వ కళాశాలలు ఏ విధంగా ఉన్నాయో, ప్రభుత్వ కళాశాల పరిస్థితులు ఏ విధంగా దీనస్థితిలో ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే। ఈరోజు మనందరికీ క్లాసులలో సరిపడా బెంచీలు, క్లాసులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా మన కళాశాల చుట్టూ ఖాళీ కూడా ఎంత అనిర్మాణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం। ఈరోజు మనకు కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, కావాల్సినటువంటి వాటర్ సౌకర్యం కానీ, మనకు కావాల్సినటువంటి లైబ్రరీ కానీ, మనకు కావాల్సినటువంటి ఇంకా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, మనకు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది। ఈరోజు